రాత్రికాలపు ప్రార్థన. సకలాశీర్వాదములకు కారణభూతుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, శాశ్వతమైన ప్రేమతో మమ్మను ప్రేమిస్తూ విడవక ఎడబాయక మాడల కృప చూపుతున్న దేవుడవుగా, మారని దేవుడవుగా, మార్పు చెందని దేవుడవుగా, నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్న దేవుడవుగా, యుగ యుగాలు కృప చూపు దేవుడవుగా ఉన్నందుకు మీకు కోటాను కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. మీరు అద్భుతకరుడవు తండ్రి, ఆశ్చర్యకరుడవు దేవా, అసాధ్యమైన కార్యములను సాధ్యం చేసే దేవా, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, మీరెంతో గొప్ప దేవుడవయ్యుండి పాపులమైన మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు, పాపం నుండి రక్షించినారు దేవా, అపవాది దాసత్వం నుండి విడిపించినారు తండ్రి, బానిసత్వ బ్రతుకుల నుండి మమ్మను కాపాడినారు దేవా, శత్రు భయాల నుండి, మరణ భయాల నుండి, పగవారి నుండి, దుష్ట శక్తుల ప్రభావం నుండి, సాతాను కబంధ హస్తాల నుండి మమ్మను రక్షించిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి, మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలు ఉపకారములను బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దయగల దేవా, ఈ రాత్రికాల సమయంలో మీ పాదముల వద్ద మేమంతా సాగిలపడి మీ స్వరక్తమిచ్చి కొన్న జనాంగంలో చేరి మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని గనుపరచడానికి, మీకు మొరుపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ సమయాన నీ బిడ్డలైన వారి అక్కరలు కొరతలు మీరు తీర్చండి దేవా. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, బిడ్డలు ఈ సమయాన ఎక్కడ నుండైతే మీకు మొరుపెడుతున్నారో ప్రతి బిడ్డను మీరు దృష్టించండి దేవా, వారి మొరలను మీరు ఆలకించండి దేవా. బిడ్డలకు మీ గొప్ప సమాధానం, సహాయం అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మా జీవితాలలో లెక్కలేనన్ని అద్భుత కార్యములు చేసే శక్తి మీకు మాత్రమే ఉంది దేవా. అయ్యా, మీ మహా ఆశ్చర్య కార్యముల కొరకు ఆశతో ఎదురుచూస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, మీరు మాత్రమే మా జీవితాలలో గొప్ప కార్యములు చేసే గొప్ప దేవుడవు తండ్రి. అయ్యా, మీరు అద్భుతకరుడువని, ఆశ్చర్యకరుడువని మేము నమ్ముచున్నాము దేవా. అయ్యా, మీరు మాట ఇస్తే చాలు ప్రవ్వా, దాని ప్రకారం అవుతుంది తండ్రి. అయ్యా, కృప చూపించండి దేవా. మా జీవితాలలో, మా కుటుంబాలలో ఉండే బాధలు, కష్టాలు సమస్తము మీకు తెలుసు దేవా. దయచేసి వాటన్నిటి నుంచి మీరే మాకు గొప్ప విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఎంతో మంది బిడ్డలు ఎన్నో రకాల బాధలను బట్టి కన్నీరు కారుస్తున్నారు దేవా. అట్టి బిడ్డల కన్నీటిని మీరు తొడవండి దేవా. మీరే వారికి తోడయ్యుండి సంతోషం దయచేయమని, వారి దుఃఖాన్నంతటిని తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల దేవా, ప్రియులు ఈ దినమున ఏ పనులనైతే చెయ్యలేకపోయారో, ఏ ప్రయత్నంలో విఫలం అయినారో, ఏ మనిషిని బట్టి మోసపోయిన స్థితిలో ఉన్నారో, ఎవరిని బట్టి నిందలను, అవమానాలను ఎదుర్కొన్నారో, దయచేసి అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, మీరే వారిని ఆదరించండి దేవా, ఓదార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల దేవా, ఈ దినమంతటిలో ఎక్కడైతే మీకు వ్యతిరేకంగా పాపం చేశామో, ఏ విషయంలో అవిధేయతగా నడుచుకున్నామో, ఎంతగా మిమ్మల్ని దుఃఖానికి గురి చేసినామో, దయతో మమ్మను క్షమించండి తండ్రి. మీ రక్తం ద్వారా మమ్మను కడిగి పరిశుద్ధపరచండి దేవా, పవిత్రపరచండి. పాపానికి దూరంగా ఉంటూ, చెడును అసహించుకుంటూ మీకిష్టలంగా బ్రతుకుటకు మీరే మాకు సహాయం చెయ్యండి ఈనాడు దేవా. మిమ్మును సేవించే బిడ్డలు ఎక్కడ ఉన్నా, ఏమి చేసినా మీ నామానికి మహిమ తెచ్చే బిడ్డలుగా ఉండుటకు సహాయం చెయ్యండి. మీకు సాక్షులంగా ఈ లోకంలో జీవించే గొప్ప ధన్యకరమైన జీవితాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు బిడ్డలకు వివాహాలు జరగక, సంబంధాలు కుదరక ఎన్నో బాధలను అనుభవిస్తున్నారు దేవా. యవ్వన సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, వారికి సాటి అయిన సహకారం దయచేయండి ప్రవ్వా. మీ చిత్తంలో ఏర్పాట్లో ఉన్న వ్యక్తులతో వివాహాలు ఘనంగా జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ఎంతో మంది తల్లిదండ్రులు వారి బిడ్డల పెళ్లి విషయమై ఎంతగానో బాధపడుతున్నారు దేవా. అట్టి బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. అయ్యా, బిడ్డలకు మీరే గొప్ప సంతోషం దయచేయమని, వారి కుటుంబంలో, వారి బిడ్డల జీవితాలలో శుభకార్యములు జరిగేలాగున మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఎంతో మంది విద్యార్థులు ఎంట్రన్స్ పరీక్షలు
రాస్తున్నారు దేవా. అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈనాడు ప్రవ్వా బిడ్డలు పరీక్షలు రాసినప్పటికీ మంచి మార్కులు రాక క్వాలిఫై అవ్వక ఎంతగానో బాధపడుచున్నారు తండ్రి. అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా రాసే హస్తాల్ని బలపరచండి దేవా. పరీక్షలో మంచి మార్కులు సాధించేలాగున చక్కటి ఉద్యోగాలను పొందుకునేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల కోరికలను మీరు తీర్చండి దేవా. వారి ఆశలను మీరు నెరవేర్చండి తండ్రి. ఆర్థిక సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా జ్ఞానం లేక తెలివి లేక చదివిని గుర్తుంచుకోలేక ఎలా చదవాలో ఏమి చదవాలో అర్థం కాక సరైన గైడెన్స్ లేక బాధపడుచున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ గొప్ప సహాయాన్ని వారికి అందించండి దేవా. అయ్యా నీ బిడ్డలందరూ చేసే ప్రతి ప్రయత్నాన్ని మీరు సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలందరినీ అత్యధికంగా ఆశీర్వదించండి దేవా. అత్యున్నతంగా దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం చేయండి. ఉద్యోగ ప్రయత్నం చేసి చేసి అలసిపోయి విసిగిపోయిన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. బిడ్డల్ని మీరు ఓదార్చండి. వారి కన్నీటిని మీరు తొడవండి. వారిలో ఉండే బాధను సంపూర్ణంగా దూరపరచండి దేవా. అయ్యా మీ చిత్తమైతే బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈనాడు దేవా ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి ఎంతగానో బాధకు గురవుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. నెమ్మది లేకుండా జీవిస్తున్నారు దేవా. ఈనాడు ఎంతో మంది ప్రియులు ఆర్థికంగా ముందుకు రావాలని కష్టపడుతున్నారు, ప్రయాసపడుతున్నారు, కానీ ఏమీ సాధించలేని వారిగా ఉంటున్నారు దేవా. ఎలాంటి అభివృద్ధి లేని పనులను చేస్తున్నారు దేవా. దయచేసి నీ బిడ్డల చేతి కష్టాన్ని మీరు దీవించండి దేవా. మీరే వారికి తోడుగా ఉండి సహాయం చెయ్యండి. ఆర్థికంగా బలపరచండి దేవా. అప్పుల భారాల నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా సహాయం చేసే దేవుడవైన మీ వైపు చూస్తున్నాము దేవా. మీకే మొరుపెడుతున్నాము తండ్రి. మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ రాత్రికాల సమయంలో సంతానం లేక బాధపడుచున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం, కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్యం అన్న మాటనంతటిని బట్టి మీకు వందనాలు దేవా. దయచేసి బిడ్డల పట్ల మీరే అద్భుత కార్యాన్ని జరిగించండి. గర్భిణీ స్త్రీలను కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నార్మల్ అండ్ సేఫ్ డెలివరీ అయ్యేలాగన కృప చూపించండి. తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా సొంత గృహాలు లేక బాధపడుచున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. బిడ్డలకు శ్రేష్టమైన చక్కటి గృహాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఫారెన్లో నివాసం ఉంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి చుట్టూ మీ దూత కంచెగా ఉంచి కాపాడండి దేవా. బిడ్డలు చేసే ఉద్యోగాలను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు పై చదువుల కొరకు ఉద్యోగాల కొరకు ఫారెన్ వెళ్లాలని ప్రయత్నిస్తున్న బిడ్డల ప్రయత్నాల్ని మీరు సఫలపరచండి దేవా. సకాలంలో పాస్పోర్ట్ వీసా పొందుకునేలాగున కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈ రాత్రికాల సమయంలో ఇంటర్వ్యూల కొరకు ప్రిపేర్ అవుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. కాంపిటేటివ్ పరీక్షల కొరకు ప్రిపేర్ అవుతున్న ప్రతి బిడ్డను మీరు కనికరించండి దేవా. బిడ్డలకు మంచి జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం చెయ్యండి, కృప చూపించండి, తోడుగా ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా ఈనాడు మమ్మును బాధించే శత్రువుల నుండి, సమస్యల నుండి, శోధనల నుండి, పగవారి నుండి మీరే మమ్మునందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా మీ ఆజ్ఞలను గైకుంటూ మీ మాట వింటూ మీకు ఇష్టంగా బ్రతికే కృపను మాకు అనుగ్రహించండి దేవా. ఎల్లప్పుడూ మీకు ఇష్టమైన కార్యములు చేస్తూ మీ అందు భయం భక్తి కలిగి మీ దృష్టికి నిర్దోషులంగా యథార్థవంతులంగా జీవించే కృపనివ్వండి దేవా. లోకానుసారమైన పాపపు అలవాట్ల నుండి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. పాపపు క్రియలను విడిచిపెట్టి వాక్యానుసారంగా జీవించుటకు మీరే సహాయం చేయండి అయ్యా. రాబోవు ఉగ్రత నుండి, తీర్పు నుండి తప్పించబడి నిత్య జీవము కలిగి ఆ పరలోకంలో యుగయుగాలు మీతో పాటు జీవించుటకు మీరే మమ్మల్నందరినీ సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈనాడు లోకంలో ఉన్న ప్రజలందరూ వారి పాపపు స్థితిని అంతటిని ఒప్పుకొని దానిని విడిచిపెట్టి మారు మనసు పొందుకొని మీ పవిత్ర రక్తం ద్వారా వారి హృదయాలను కడుక్కొని పవిత్రపరచుకొని కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ప్రతి బిడ్డ మనోనేత్రాన్ని మీరు వెలిగించండి దేవా. ప్రతి ఒక్కరిని మీరు దృష్టించండి, దర్శించమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా కృప చూపించండి. నీ బిడ్డలైన వారందరినీ కూడా పేరు పేరున జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా
వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరే వారిని పోషించండి, వారి అక్కరలు కొరతలు తీర్చండి, బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పేదరికంలో కరువులో ఉన్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఉండడానికి గృహం లేక, వస్త్రాలు లేక, ఆహారం లేక బిడ్డలు ఎన్నో రకాల ఇబ్బందులకు గురవుతుండగా ప్రతి ఒక్కరిని కూడా మీరు కనికరించండి దేవా. ఆ యొక్క బీదరికం నుంచి, బాధలు సమస్యల నుంచి బిడ్డల్ని మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉద్యోగాలు చేసుకుంటున్న సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ఉద్యోగాలను మీరు దీవించండి, వారి చేతి కష్టాన్ని మీరు ఫలింప చెయ్యండి. ఈనాడు బిడ్డలు ట్రాన్స్ఫర్స్ కోసం, ప్రమోషన్స్ కోసం ఎంతో ఆశతో ఎదురు చూస్తుండగా అట్టి బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా. వ్యాపారాలు చేసుకుంటున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, వారి వ్యాపారాలను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మీ పరిచర్య చేస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి సేవా పరిచర్యలో తోడుగా ఉండి సహాయం చెయ్యండి దేవా. అయ్యా, కృప చూపించండి. బిడ్డల కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని, శత్రు భయాల నుండి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, మీ ప్రేమను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, కుటుంబంలో భర్తకు భార్యకు మధ్య సఖ్యత, సమాధానం లేక, సంతోషం లేక, చెప్పుడు మాటలను బట్టి గొడవలు అల్లర్లతో సంతోషాన్ని కోల్పోయి జీవిస్తున్న భార్య భర్తల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి మధ్య మనస్పర్ధలు, కలహాలు, గొడవలు తొలగించండి అయ్యా. వారి గొడవలకు కారణమైన ప్రతి పరిస్థితిని, ప్రతి మనుషుని మీరే వారి నుండి దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డలను, యవ్వనస్తులను పాడు చేసే సినిమాలు, సెల్ ఫోన్స్, వీడియో గేమ్స్, బెట్టింగ్స్, బైక్ రైడింగ్స్, ఇలా రకరకాలుగా బిడ్డలు చెడిపోతుండగా, అవే లోకంలాగా బ్రతుకుతుండగా వాటన్నిటి నుండి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకొని విడిపించండి దేవా. అయ్యా, వారి మంచి జీవితాలను పాడు చేసుకోకుండా బిడ్డల్ని మీరు రక్షించమని, వారి మనసులను మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, ఈ రాత్రికాల సమయంలో నెమ్మది, సంతోషం, సమాధానం లేక జీవిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా, ఈనాడు మా సొంత వారే మమ్మల్ని విడిచి ఒంటరిని చేసినా, మమ్మను కాదన్నా, మమ్మను పట్టించుకోకపోయినా మీరు మాత్రం మమ్మను చేరదీసి కాపాడే దేవుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. అనుదినము మా భారమును భరించుచు, మా అక్కరలు తీరుస్తూ, మమ్మను పోషిస్తూ సంరక్షిస్తున్న దేవునిగా ఉన్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు దేవా. అయ్యా, మమ్మను వర్ధిల్ల చేసే దేవుడవు తండ్రి, మా పక్షమున న్యాయం చేసే దేవుడవు తండ్రి. మీరే మాకు గొప్ప విజయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మీ సేవ చేసే బిడ్డలందరికీ చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి దేవా. నీ బిడ్డలైన వారందరినీ మీరు కాపాడండి దేవా. చిన్న బిడ్డల్ని మీ చేతులుంచి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ప్రతి పరిస్థితిలో మేము ధైర్యాన్ని విడిచిపెట్టకుండా మీరే మాకు సహాయం చెయ్యండి దేవా. శత్రులు మాపై దండెత్తినా, పగవారు మాకు హాని కలిగించినా, మనుషులు మమ్మల్ని వేధించినా మేము మాత్రం బలహీనులమవ్వకుండా, ధైర్యాన్ని కోల్పోకుండా, ఏడుస్తూ కూర్చోకుండా ప్రతి పరిస్థితిలో మీపై ఆధారపడే హృదయాన్ని మాకు ఇవ్వండి తండ్రి. పట్టుదల కలిగి ప్రార్థనలో పోరాడి విజయాన్ని పొందుకునే జయ జీవితాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, బిడ్డలు కన్నీటితో మీకు మొరుపెడుతుండగా వారి కన్నీటిని మీరు చూడండి దేవా. భారంతో ప్రార్థిస్తుండగా అయ్యా, బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, వారి ప్రార్థనలు మీరు అంగీకరించండి. బిడ్డలందరినీ మీరు బాగు చేయండి దేవా. ప్రతి సమస్య నుండి, కష్టం నుండి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, మా భారాలను, మా చింతలను మీపై వేసే మనసును మాకు అనుగ్రహించండి దేవా. ఈనాడు ఎన్నో రకాల భారాలను, ఎన్నో చింతలను మేమే భరిస్తూ కృంగిపోతున్నాము దేవా. పడిపోయిన స్థితిలో ఉంటున్నాము తండ్రి. అట్టి వాటి నుంచి మమ్మను రక్షించండి దేవా. మీరే మమ్మను కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సహాయం చెయ్యండి. ఈ రాత్రికాల సమయంలో దేవా, రకరకాల అనారోగ్య పరిస్థితులతో బాధపడుచున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో బిడ్డల్ని తాకండి దేవా. సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే హాస్పిటల్లో, ఐసీలో మరణకరమైన పరిస్థితిలో ఉంటున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ సమయాన బిడ్డలు ఏ పరిస్థితి విషయమై భయపడుతున్నారో, దేనిని బట్టి దిగులు చెందుతున్నారో, కృంగిన స్థితిలో ఉంటున్నారో అట్టి వారందరినీ మీ వాక్యం చేత ఆదరించండి దేవా. వారిలో ఉండే భయాలను దూరపరచండి దేవా.
దేవా, దిగులు నిరుత్సాహాల నుండి బిడ్డల్ని లేవనెత్తమని, మీ గొప్ప సహాయాన్ని ప్రతి బిడ్డకు అందించమని, ఈనాడు నీ బిడ్డలందరినీ బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, నిందింపబడుచున్న వారిని, అవమానాల పాలవుతున్న బిడ్డల్ని మీరు ఓదార్చండి దేవా, వారిని మీరు గణపరచండి దేవా, వారి దుఃఖాన్ని తొలగించండి, ఖ్యాతిని ఘనతను మంచి పేరును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఇలా రకరకాలుగా బాధలను బట్టి బిడ్డలు ఎంతో నెమ్మది లేని స్థితిలో ఉంటుండగా ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి హృదయంలో ఉండే బాధను సంపూర్ణంగా తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన ఉద్యోగం కోల్పోయినామని, చేయడానికి పనులు దొరకడం లేదని, కుటుంబ పోషణ కష్టం అవుతుందని ఆందోళన చెందుతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, మీరే బిడ్డలకు గొప్ప సంతోషం దయచేయండి, చక్కటి శ్రేష్టమైన జాబును అనుగ్రహించమని ప్రార్థిస్తూ, ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ, ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని, కనపడని చీకటి శక్తులు సాతానందకార క్రియలు లయపరచమని, రేపుదేమే లేచి మీ పాదముల వద్ద సాగిలపడుటకు మరొక సమయాన్ని అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.